ప్రపంచవ్యాప్తంగా 4 దశాబ్దాలుగా ఎంతోమందిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిన మహమ్మారి హెచ్ఐవి సోకింది అంటే వారికి మందు లేదు, ఇక వారు ప్రాణాలు విడిచే వరకు పోరాడమే. ప్రాణాంతకమైనటువంటి వ్యాధి హెచ్ఐవి అంటూ నిన్న మొన్నటి వరకు రకరకాలుగా మనందరం భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హెచ్ఐవికి ఒక వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కొంతమంది శాస్త్రవేత్తలు. ఫైనల్ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయింది. త్వరలోనే హెచ్ఐవికి సంబంధించిన వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హెచ్ఐవికి వ్యాక్సిన్ని కనుక్కున్న శాస్త్రవేత్తలు ఎవరు, ఏ దేశానికి చెందినవారు, అది ప్రయోగాత్మకంగా సక్సెస్ అయ్యిందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, హెచ్ఐవి సోకింది అంటే ఇక ప్రాణాలు వదులుకోవడమే అంటూ నిన్న మొన్నటి వరకు అందరూ భయపడుతూ ఉన్నారు, కొంతమంది శృంగార ప్రియులు. అయితే ఇప్పుడు హెచ్ఐవికి వ్యాక్సిన్ని కనుక్కున్నారని, అది ప్రయోగాత్మకంగా సక్సెస్ కూడా అయ్యింది. సో ఇక శృంగార ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, వ్యాక్సిన్ కూడా త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఈ వ్యాక్సిన్ని కనుక్కున్న దేశం ఏది, ఆ శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇది డ్యూక్స్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్, అమెరికా. వీళ్ళు ఏం చేశారంటే ప్రయోగాత్మకంగా ఒక 24 మందిని ఎంచుకొని బేసికల్లీ ఇప్పుడు హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఇది ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వైరస్. ఇమ్యూనిటీ డెఫిషియన్సీ మీదే మనకు వచ్చింది కరోనా వైరస్ కూడా. కానీ కరోనా వైరస్ గురించి తెలిసిన కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ రెడీ చేసి ప్రపంచమంతా ఇచ్చారు. కానీ 1980 నుంచి పోరాడుతున్న ఈ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ మీద ఎందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ రాలేదు అనే క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. వైరస్ వచ్చే అవకాశం ఉంది, అయితే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మధ్యలో మార్కెట్ దీన్ని అడ్డుకుందనమాట. గ్లోబల్ వైజ్గా హెచ్ఐవి సోకిన వారికి వ్యాక్సిన్ తయారు చేయడం ఎంత ఇదో కండోమ్స్ వ్యాపారం కూడా అంతగా విస్తరించిపోయింది. ఓకే. సో ఆ మార్కెట్లో ఉన్నటువంటి చాలా ప్రధాన కంపెనీలన్నీ కూడా దీనికి వైరస్కి వ్యాక్సిన్ క్రియేట్ చేస్తే చాలా పెద్ద మార్కెట్, కొన్ని లక్షల కోట్ల మార్కెట్ కుదేలైపోతుంది. అంటే హెచ్ఐవి వస్తుంది ఏమో అన్నటువంటి ఉద్దేశంతోనే కొంతమంది కండోమ్స్ని, సేఫ్టీని వాడుతున్నారు అనేది ఎంత వాస్తవమో, కొంతమంది మాకిప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కూడా చాలామంది సేఫ్టీని వాడుతూ ఉంటారు. దాని వాడకం 100 రకాలుగా ఉంటుంది, కానీ దీనికి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ని కుదేలు చేయకుండా ఉండడానికి అని చెప్పి చాలామంది ఏంటంటే ఈ ట్రయల్ని కొన్నాళ్ళు అలా పొడిగించడానికే వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఇది అంటే కరోనా వ్యాక్సిన్ సేమ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ, ఈవెన్ మైసైటిస్ మన సమంతకు వచ్చింది, అది కూడా ఇమ్యూనిటీ డెఫిషియన్సీ సంబంధించినటువంటి ఒక వ్యాధి. సో బేసికల్లీ ఇప్పుడు హెచ్ఐవి మీద వీళ్ళు చేసినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రయోగం 24 మందిలో మనిషికి 4 డోసులు ఇవ్వాలి. ఫస్ట్ 3rd డోస్ ఇచ్చేసరికి ఒక అతనికి ఎలర్జీ వచ్చేసరికి అతన్ని అక్కడి వరకు ఆపేశారు. మిగతా దాంట్లో 23 మందిలో 15 మందికి 2 డోసులు ఇవ్వగా వాళ్ళకి ఎలర్జీస్ వస్తే ఆపేయగా, ఓ 4గురికి మాత్రం 4 డోసులు కంప్లీట్ అయిపోయాయి. ఓకే. 4 డోసులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేశారు, సక్సెస్ అయింది. సో ఆ 4 లాంటి పర్సన్స్ వీళ్ళకి ఎందుకు పనిచేయలేదు, అతనికి ఎందుకు పనిచేయలేదు, వీళ్ళల్లో ఉన్నటువంటి రకాలు గమనిస్తే ఇప్పుడు హెచ్ఐవిలో రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఐవి-1 ప్రపంచమంతా విస్తరించింది, హెచ్ఐవి-2 వచ్చేసి మన పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. అండ్ ఇట్లా కొన్ని దీనికి సంబంధించినటువంటి అక్కడక్కడ వాళ్ళ ఇమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ యాంటీబాడీలు ఎలా అయితే ఉన్నాయో, వాళ్ళ బాడీ ఎలా సహకరిస్తుందో, అండ్ వాళ్ళకు ఉన్నటువంటి వేరే వ్యాధులతో సహా హెచ్ఐవి వస్తే ఏంటి, దీనికి ఎలాంటి డోసులు ఇవ్వాలి, దీని డోస్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మందులు వాడే వాళ్ళకి ఈ డోస్ ఇస్తే ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా, ఇట్లాంటి సేమ్ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఎలా అయితే పరిశోధనలు నిర్వహించారో యాజ్ యూజువల్గా దీనికి కూడా ఇంతే. కాకపోతే 40 ఏళ్ళకు పైగా సాగుతా ఇప్పుడు దీనికి తెరబడింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే హెచ్ఐవి మెంబ్రెయిన్ ప్రాక్సిమల్ ఎక్స్టర్నల్ రీజియన్
అండ్ ఇంటర్నల్ రీజియన్ అని రెండు ఉంటాయి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత, వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత. సో వీళ్ళు ఆ ఎక్స్టర్నల్ రీజియన్ అంటే దాన్ని ఎన్వలప్ అని కూడా అనుకోవచ్చు, పై కవర్ లాంటి రీజియన్, దాన్ని ఎంచుకొని ఫస్ట్ అక్కడ నియంత్రిస్తే లోపల దాకా వెళ్ళదు కదా అని చెప్పేసి దాన్ని తీసుకొని దాని మీద పరిశోధనలు చేసి వీళ్ళు సక్సెస్ అయిపోయారు. కాకపోతే మోస్ట్లీ బ్రాడ్లీ ఎక్కువగా ఈ యాంటీబాడీలు లోపలికి వెళ్ళేటువంటి బ్నాబ్స్, సో దీన్ని వేగవంతంగా అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత వేగంగా ప్రయత్నించినా అంతకంటే అంత వేగంగా వైరస్ కూడా లోపల వ్యాప్తి చెందుతూ ఉంది. వీళ్ళు ఎంత ఇమ్యూనిటీ ఇచ్చినప్పటికీ కూడా అది తింటా మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది. అయినప్పటికీ దాన్ని ఆ సెల్స్ అనేది నియంత్రించడానికి వీళ్ళు చాలా కష్టపడి ఇప్పుడు ఒక వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు. ఇప్పటికీ కూడా ఇది ట్రయల్లోనే ఉంది. ఓకే, వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్లీ అందుబాటులోకి రావడానికి చాలా ఎప్పుడో అందుబాటులోకి వచ్చేదే. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మైండ్లో పెట్టుకొని డ్యూక్స్ వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనానే తీసుకుందాం. మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాక్సిన్కి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చే గుండె జబ్బులన్నీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళే, ఇప్పుడు వచ్చే ఇదంతా కూడా అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళే అని చెప్పి చాలామంది అంటున్నారు. ఈవెన్ మొన్న కంపెనీ వ్యాక్సిన్ మొత్తం వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే అంటే ఫ్యూచర్లో ఇన్ సెన్స్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకపోయినా 5 ఏళ్ల తర్వాత ఏంటి, 10 ఏళ్ల తర్వాత ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు బాగున్నావు, బీపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నీకు నేను హెచ్ఐవి కూడా ఉంది, వ్యాక్సిన్ ఇచ్చా, బాగానే ఉంది. సో నీ బీపీ ఉన్నోడికి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి, బీపీ లేకుండా ఓన్లీ హెచ్ఐవి ఉన్నోడికి ఎలాంటిది ఇవ్వాలి. సో ఇంతవరకు బాగానే ఉంది. ఫ్యూచర్లో ఓ 10 ఏళ్ల తర్వాత నీకు షుగర్ వచ్చింది, 10 ఏళ్ల తర్వాత ఆ షుగర్కి నువ్వు ఇన్సులిన్ వాడుతున్నావు. అప్పుడు ఈ 10 ఏళ్ల క్రితం నువ్వు వేసుకున్న వ్యాక్సిన్ ప్రభావం ఆ ఇన్సులిన్ మీద పడి నీకు మళ్ళీ ఇంకా 5 ఏళ్లలో ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా, ఇట్లాంటివి సేమ్ కరోనాకి ఇప్పుడు మనం అనుభవించేదే. సో దానికంటూ వీళ్ళకి ఇంత టైం పట్టింది బేసికలీ. అంటే కరోనాది నెలల వ్యవధిలోనే వచ్చింది, వీళ్ళెందుకు ఇన్ని వ్యవధిలో చేసుకున్నారు అంటే ఇందాక ఉన్న కండోమ్ మార్కెట్ని అడ్డుగా చెప్పారు. కానీ డ్యూక్స్ వాళ్ళు ఆగడంలో తప్పు లేదు. వై బికాజ్ 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఫ్యూచర్లో వాళ్ళ తర్వాత వాళ్ళ బాడీ తీసుకునేటువంటి కన్జ్యూమ్ చేసేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు తీసుకున్న ఈ టీకా వల్ల ఏమైనా ఫ్యూచర్ ప్రభావం ఉంటుందా, అప్పుడు వాళ్ళ ప్రాణాలకి ఏమైనా ప్రమాదమా, ఇట్లాంటివన్నీ ఎంచుకొని ఎవరికి ఏమి కాదు అనే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్ రిలీజ్ చేద్దామని అధికారంగా హెచ్ఐవి వ్యాక్సిన్ ఇప్పుడు మార్కెట్లో గనక అందుబాటులోకి వస్తే దాని ధర ఎంత ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ హెచ్ఐవి మందు బయటికి వస్తే ప్రభుత్వం అయితే ఫ్రీగా అందజేయాల్సిన అవసరం అయితే ఉంది. సేమ్ ఎలా అయితే కరోనాని మనకి ఇచ్చారో అంటే ఇట్లాంటివి అంటే మహమ్మారిలు ఇవి. ఇప్పుడు క్యాన్సర్కి అంటే కీమోథెరపీ అఫ్ కోర్స్ అది చాలా కాస్ట్లీ. అవి కొంతమంది ఇప్పుడు మన బసవతాన్ లాంటి హాస్పిటల్స్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసిన బయట కొంతమంది అయితే దాన్ని సేల్ చేయక తప్పదు. కానీ ఈ విషయానికి వస్తే హెచ్ఐవి విషయానికి వస్తే కొన్ని దేశాలు అమ్ముకున్నప్పటికీ ఎక్కువ ప్రభావితంగా ఉండే కంట్రీలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర జనాభా ఎక్కువ, చైనాలో జనాభా ఎక్కువ, అండ్ ఆఫ్రికా ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికాలో మనం చెప్పుకున్నాం హెచ్ఐవి ఇంకో రకం ఉంది అని, అది అక్కడే ఉంది, అక్కడి నుంచి బయటికి రావద్దు. సో అట్లాంటి కొన్ని ప్రదేశాల్లో ఉచితంగానే ఇవ్వాలి బేసికలీ. దాని నిర్ణీత ధర కొన్ని వేలున్నా 100 ఉన్నా బట్ ఉచితంగానే అయితే ఇవ్వాలి బేసికలీ. కనుక్కున్న పాపానికి వాళ్ళకి ఎంత పేటెంట్ ముట్ట చెప్పి ఆ కంట్రీ నుంచి ఇంకో కంట్రీ కొంటే వాళ్ళకెంతో కొన్ని కోట్ల ధర అయితే వీళ్ళు ఇస్తారు, తప్పులేదు, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ధరిస్తారు. కానీ ప్రజలకు మాత్రం ఉచితంగానే పంపిణీ చేయాలి. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.